చిన్నమ్మ శశికళ గవర్నర్ను లైట్ తీసుకుంటోందా? క్షణక్షణం చిన్నమ్మ శశికళ రాజకీయంగా పదునుదేరుతున్నారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేయాలో తోచక మౌనంగా ఉండిపోయిన శశికళ ఇప్పుడు క్యాంపు రాజకీయాలతో ఓ రేంజ్ లో కలకలం సృష్టిస్తున్నారు. మన్నార్గుడి మాఫియా ఎంట్రీతోనే చిన్నమ్మలో ఈ మార్పు అని తెలుస్తోంది. అలాగే టీటీవీ దినకరన్ కూడా అమ్మలో ఈ మార్పుకు కారణం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని, ఇక తనకు పదవి దక్కనివ్వరని గమనించిన చిన్నమ్మ ఏకంగా రాష్ట్రపతి వద్దనే తన ఎమ్మెల్యేల పరేడ్ పెట్టాలని నిర్ణయించుకొని పన్నీరు క్యాంపుకు మరో షాక్ ఇచ్చింది. గవర్నర్ వద్ద తనకు ఎలాగూ చుక్కెదురవుతుందని భావిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వ్యూహం మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోవడం, సమయం గడుస్తున్న కొద్దీ పన్నీర్ సెల్వం బలం పుంజుకోవడం శశికళ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో శశికళ మరో అడుగు ముందుకేసి తన బలాన్ని నిరూపించుకునేందుకు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం నిర్ణయాల ప్రకారం గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తన వద్దనున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం రంగం సిద్ధం చేసుకుంది. మరోవైపు తమిళనాడు వ్యవహారం గవర్నర్ రాష్ట్ర పరిస్థితి పైన కేంద్రానికి నివేదిక ఇచ్చారు. తనకు సలహాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖను గవర్నర్ కోరారు. దీంతో కేంద్ర నిర్ణయం వచ్చేసరికి మరికొంత సమయం పట్టి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే నేరుగా రాష్ట్రపతి ముందే తన బలాన్ని నిరూపించుకుంటామని శశికళ వర్గం చెబుతోంది. ముఖ్యమంత్రిగా చిన్నమ్మతో ప్రమాణ స్వీకారం చేయించకపోతే రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. యోయో న్యూస్, చెన్నై.